పుష్పరాజ్ యొక్క ప్రతాపానికి రికార్డులన్నీ గల్లంతవుతాయని చెప్పాలి. ఆల్రెడీ బాహుబలి 2 రికార్డు గల్లంతైన విషయం తెలిసిందే. భారీ మెజారిటీ అయితే ఉందనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ దంగల్ మూవీకి అయితే ఇసురు పెట్టినట్టు తెలుస్తుంది. పుష్ప 2 ఈ రికార్డు కూడా కొద్ది రోజుల్లో అయితే రాబట్టే అవకాశం ఉంది. కొద్ది రోజులు అంటే దగ్గర దగ్గర 1800 కోట్లు దాటింది కాబట్టి 2020 కోట్ల దాకా రావాలి. కొద్ది రోజులంటే ఒక 2-3 వారాలు పట్టే అవకాశం ఉంది. రాబోతున్నటువంటి మూవీస్ లో ఏ మూవీ అయినా సరే కొంచెం తక్కువ టాక్ వచ్చిందంటే మాత్రం పుష్ప కలెక్షన్స్ మళ్ళీ వస్తాయి. ముఖ్యంగా తెలుగు కన్నా హిందీలో మాత్రం ఈ మూవీకి తిరుగులేనటువంటి కలెక్షన్స్ వస్తానే ఉంటాయని చెప్పాలి. ఈ కలెక్షన్స్ ద్వారానే ఈ మూవీని దంగల్ మూవీతో ఢీ కొట్టి మరీ ఓడించే అవకాశం గట్టిగా ఉంది. ఇది కేవలం హిందీ మూవీల నుంచి జరగబోతుంది. హిందీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్లారు, తీసుకెళ్తూనే ఉన్నారు, తీసుకెళ్తుంటారు కూడా. అద్భుతంగా నచ్చింది వాళ్ళకి. అందుకని ఏది ఏమైనప్పటికీ ఈ మూవీ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దంగల్ మూవీ రికార్డుని అయితే బ్రేక్ చేసిందని చెప్పాలి. ఇది అతిపెద్ద రికార్డు ఇండియాలో. ఈ రికార్డు కోసం ఎంతో మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. దంగల్కి ఈసారి దెబ్బ పడే అవకాశం గట్టిగానే ఉంది. ఇట్లా పడే అవకాశం లేదు.